హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మిల్క్ పౌడర్తో మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: షుగర్ 2 కప్స్, మిల్క్ పౌడర్ 1 కప్, నెయ్యి 3 కప్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక ప్లేట్ తీసుకొని 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతటిని కలుపుకుందాము. ఇలా కలుపుకునే దానివల్ల మనము పాకంలోకి వేసినప్పుడు గడ్డలుగా లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా మనము బ్రెడ్ పౌడర్ మాదిరిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. బాగా మిక్స్ అయింది చూడండి. తర్వాత మనము నెయ్యి ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, 3 కప్స్ తీసుకున్నాను. నెయ్యి తీసుకొని ఇంకొక సైడు ప్యాన్ పెడదాము. ప్యాన్ పెట్టి షుగర్ పాకం చేసుకుందాము. చూడండి, 2 కప్స్ షుగర్ వేసి 1 కప్ వాటర్ పోదాము. ఒక చిన్న కప్పులో తీసుకోండి వాటరు. తర్వాత అంతటినీ కలుపుదాము. చూడండి, ఇలా చక్కెర అంతా కరిగింది. ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత చూడండి, ఇలా తీగ పాకం రావాలి. చూడండి, ఇలా ఒక తీగ రావాలి, నేత పాకం. అయినాక ఇప్పుడు మనము మిల్క్ పౌడర్ కలుపుకుంటాం కదా, ఆ పౌడర్ అంతా వేద్దాము. కొంచెంగా వేసుకోండి. కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇంత అయినాక కలుపుతానే ఉండాలా, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఉండండి. వేసుకొని కలుపుకుంటూ ఉండండి నెయ్యి. మనము నెయ్యి వేసుకుంటూ ఉండాలి. పైన నెయ్యి కనిపించకూడదు, అంతా పీడ్చుకోవాలి. చూడండి, ఇలా వదలకూడదు, కలుపుతానే ఉండాలి. చూడండి, పైన బురుగ్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ వచ్చింది. బిస్కెట్ కలర్ రావాలి. అయినాక మనకి మిగిలిన నెయ్యి అంతా పైన పోసుకుందాము. పోసుకొని కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నెయ్యి అంతా పూసుకొని ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకుందాము. చూడండి, ఇలా బిస్కెట్ కలర్ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము చేతిలో పట్టుకొని ఉంట మాదిరిగా చేసినప్పుడు ఉంట కావాలి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము వేరే గిన్నెలోకి ఉంచుకుందాము. చూడండి, ఇలా అయింది. దానివల్ల నేను ఇప్పుడు ఉంచుకున్నాను. చూడండి, ఇదైతే ఒక నైట్ అంతా ఆరాలండి. ఒక నైట్ ఆరినాక తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, నేను షేప్ బాగా వస్తుంది అనేసి నెక్స్ట్ దీంట్లో చేంజ్ చేస్తే నేను చూడండి ఆరినాక ఇలా ఉంటుంది. ఇలా తీసి ఇప్పుడు మనము షేప్స్ కట్ చేద్దాము. చూడండి ఇలా షేప్స్ కట్ చేయాలి.
ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి. చాలా సాఫ్ట్గా ఉంది. నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను చూడండి. కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.